మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి వైసీపీ ఎటువంటి స్టాండ్తో ఉండబోతుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. సో మీరు చూస్తే ఇదివరకే ఆయన ట్వీట్ చేశారు, ఇదివరకు విమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడు కూడా మేము బహిరంగంగా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సో ఎక్కడ రిజర్వేషన్ చట్టం లేకపోయినా కూడా లోకల్ బాడీస్లో 50% విమెన్కి ఇచ్చారు. ఈవెన్ నామినేటెడ్ పోస్టులు ఏవైతే మనము అవన్నీ ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉండదు, అందులో కూడా 50% విమెన్కి ఇచ్చారు. అదేవిధంగా ఈ వర్క్స్ నామినేటెడ్ వర్క్స్ ఏవి ఉంటాయో వాటిలో కూడా విమెన్కి 50% ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు సపోర్ట్గా ఉంది. సో ఈ బిల్లు కూడా మహిళా రిజర్వేషన్కు మేము సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఈ రోజు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాంట్లో ఇంకా కూడా క్లారిటీ రావాల్సింది, ఏ కాన్స్టిట్యున్సీస్ మహిళలకు వస్తాయి, అదేవిధంగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతోంది. సో ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ కాకుండా మనకు 2011 సెన్సెస్ ప్రకారము చేస్తామనేది ఒక వాదన ఉంది. సో వాటిపైన అంతా కూడా క్లారిటీ రావాల్సింది. సో ఈ రోజు సభలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే ఎంపీలకు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చాము, ముసాయిదా బిల్లు పంపించామంటున్నారు. సో ఈ బిల్లును అబ్జర్వ్ చేస్తే గానీ మీకు అంటే 50% మేరనే పెరిగే అవకాశం ఉందా? దీంట్లో సౌత్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణ, దాంతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా అన్యాయం జరగబోతుందంటూ కూడా చర్చ జరుగుతుంది. సో మీరు చెప్పేది అంటే ఈరోజు బిల్లులో ఎక్కడ కూడా 50% పెంచుతామని కానీ లేకపోతే ఇంకోటి లేదు. సో ఇది వరకు పార్టీ టు పార్టీ మీటింగ్స్ జరిగినప్పుడు మా పార్టీతో ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అఫిషియల్గా మాతో మాట్లాడినప్పుడు సో వాళ్ళు మాకు ఇచ్చిన ఇండికేషన్ ఏమంటే 50% పాపులేషన్ బేసిస్ లేకుండా ఉండే సీట్లకు 50% పెంచుతాం. సో మీకు ఎక్కడ కూడా ఈ రేషియోస్ మీకు ఇబ్బంది రాదని చెప్పి, అలాగైతే ఓకే, ఏదన్నా మాకు సీట్లు తగ్గి లేకపోతే మా రాష్ట్రానికి నష్టమే విధంగా ఉంటే మేము దీనికి సపోర్ట్ చేయమని చెప్పి మేము క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా విమెన్ రిజర్వేషన్ సీట్స్ ఏవి పికప్ చేస్తారు అవన్నీ కూడా ఒక అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో అధికారంలో ఉండే పార్టీ అపోజిషన్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు. అదేవిధంగా రాష్ట్రంలో మాకు 3 ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్టల్ ప్రాంతం కానీ. సో ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రపోర్షనేట్ గా సీట్లు పెంచాలని అడుగుతున్నాము, ఈ ప్రాంతాల్లో కూడా సీట్లు ప్రపోర్షనేట్ గా పెరగాలనేదే మా అభిమతం. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు 2029లోనే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటున్నారు. నిజంగా ఇప్పటికిప్పుడు కొంత తెరపైకి డీలిమిటేషన్ ప్రక్రియను అర్ధాంతరంగా తీసుకొచ్చినటువంటి వాదన కూడా వినిపిస్తుంది. వైసీపీ ఎలా దీన్ని భావిస్తుంది? సో డీలిమిటేషన్ అనేది ట్రాన్స్పరెంట్ గా జరిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో డీలిమిటేషన్ అనేది ఒక భాగం. ఎప్పుడు కూడా పాపులేషన్ అంటే మనము సీట్లు పెరగడం అనేది ఒక భాగము. పార్లమెంట్ కన్స్ట్రక్షన్ కూడా అందుకు అనుగుణంగా జరిగింది. కానీ ఇది రాజకీయ కోణాలు ఇందులో పెట్టి అపోజిషన్ ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటే ఈ బిల్లుకు కన్సెన్సస్ వచ్చే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ కూడా ఈరోజు చర్చలో తెలుస్తాయి, ఏమున్నాయి ఏంటి అని. ఈరోజు మా కన్సర్న్స్ అన్ని కూడా మేము రేజ్ చేస్తాం పార్లమెంట్లో. మా టర్న్ వచ్చినప్పుడు మేము మాట్లాడతాం, మా ఇష్యూస్ అన్ని రేజ్ చేస్తాం. సో ఏ విధంగా ఈరోజు అధికార పార్టీ కూడా దీన్ని తీసుకొస్తుందో చూస్తాము. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో 2/3 మెజారిటీ ఉండాలి. సో అపోజిషన్ లో ఉండే ఓట్లు పడకుండా ఈ బిల్ పాస్ అయ్యే పరిస్థితి ఉండదు డీలిమిటేషన్. సో ఈ రోజు ఇంకా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా చూడాల్సింది. అంటే ప్రత్యేకంగా వైసీపీ ప్రజెంట్ ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో లేదు. సో మీతో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైనా ప్రతినిధులు మీతో చర్చలు ఏమైనా జరిపారా? మాకు అంటే ఈ రోజు ఎన్డీఏ కూటమి మాతో చర్చలు జరిపింది. సో రాష్ట్రానికి నష్టం లేకుండా ఉంటేనే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. సో వాళ్ళు మాకు చెప్పింది ఏమంటే ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది, ఇవన్నీ కూడా బిల్లో పెడతాము. సో అంటే ట్రాన్స్పరెంట్ గా విమెన్ సీట్స్ కూడా సెలెక్ట్ చేసే విధంగా లాటరీ విధానంలో మేము పెడతాము. సో రొటేషన్ కూడా ఎవ్రీ 15 years వచ్చే రొటేషన్ కూడా సీరియల్ నంబర్ ప్రకారం ముందే ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ కమిషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా మేము కండక్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం మేము అంటే ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయినాము. బట్ ఇవన్నీ కూడా బిల్లో పెట్టాలి. మాటలు చెప్పేది ప్లస్ పేపర్ పైన పెట్టడం చాలా తేడా ఉంటుంది. సో ఇవన్నీ పెడితే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి? డీలిమిటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఒక్క సీట్ తగ్గినా కూడా మేము ఒప్పుకోం. సో ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరగకుండా ఉండే విధంగా ఉంటేనే మేము డీలిమిటేషన్ సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా విమెన్ రిజర్వేషన్కి అయితే 100% మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ అనేది మా పార్టీ మా అధ్యక్షులు ఎప్పుడూ సపోర్ట్ ప్రకటించారు. సో ఉమెన్ రిజర్వేషన్కి 100% మాకు ఎటువంటి ఇది లేదు. ఎప్పుడు ఏ సెన్సస్ తీసుకొని ఎట్ట వేయట్లో కూడా మేము సిద్ధము. కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉండాలనేదే మా ఇది. రైట్, వైసీపీ స్పష్టంగా చెప్తుంది ఏ విధంగానైతే వచ్చేటటువంటి డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి, అంటే మహిళా రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి
మా పార్టీ స్పష్టంగా ఉంది, మహిళా రిజర్వేషన్లు కల్పించింది కూడా. సో పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా తమ పోరాటం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పటికే ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలతో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది బిల్లుకు సంబంధించి. ఎందుకంటే ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం ఉంది, అందుకోసం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పాటు అధ్యక్షులతో కూడా చర్చించేందుకు ఎన్డీఏ నేతలు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైసీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదు. సో దానికి అనుగుణంగానే ఒక్క సీటు తగ్గినా సరే మేము ఈ బిల్లు విషయంలో వ్యతిరేకించాల్సి వస్తుంది. సో ఇప్పటికైతే అన్ని రకాలుగా ఫ్లోర్ కు సిద్ధమవుతున్నామనే విషయాన్ని ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.